వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు. కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు, కృష్ణుని మనిషి అనొచ్చు, రాముల దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు, కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈరోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపడా? ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి?
చెప్పండి. 1 ఇయర్ మరి మైల్ ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైల్ లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణ ముట్టుకుంటే కాలదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం పడబోతోంది. మీకు 5 సంకేతాలలో ఏదో ఒక సంకేతము జరుగుతుంది. మీ ఇంట్లో తేనెటీగలు, మీ దొడ్లో ఉన్నటువంటి చెట్లకి ఆ తేనెటీగలు పడతాయి. అదేవిధంగా పూల చెట్లన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉండడం, ఆ పుష్పాలతో మహాలక్ష్మి తల్లిని పూజించాలని మనస్సు అంతా కూడా లాగుతూ ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభాల బాటలో ఉంటారు. వ్యాపారాలు, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలలో స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, బీరువాల బిజినెస్, వెల్డింగ్ షాపులు, ఈ బిజినెస్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంటీరియర్ డెకరేటర్స్, తర్వాత ఇతర కన్స్ట్రక్షన్ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుల్లో, గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఫాస్ట్గా చదువుతారు. పరీక్షల్లో కూడా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వీళ్ళు చేస్తారు. దూర ప్రయాణం చేసినప్పుడు మీకు ఈ యొక్క పాల క్యాను, మీకు ఈ యొక్క పువ్వులు అమ్మేటటువంటి వాళ్ళు ఎదురు వస్తారు. ఇదే మహాలక్ష్మీదేవి మీకు ఇచ్చేటటువంటి సంకేతం. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ఒత్తిడులు వస్తాయి, అంటే బెదిరింపులు వస్తాయి, శత్రువుల పీడ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దుష్టులతో సహవాసం చేయకుండా, నెగిటివ్ పర్సన్స్తో చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు యూట్యూబ్లో చెప్పేటటువంటి చెత్త చాదస్తాన్ని కనుక విన్నా, ఆ వీడియోలు విన్నా, అటువంటి వాళ్ళతో మీరు దోస్తానా చేసిన, మూఢనమ్మకాలను పెంచడానికి ప్రయత్నించిన, లక్ష్మీదేవి 7 తరాల వరకు శాశ్వతంగా దూరం వెళ్ళిపోతుంది. నేను సాక్ష్యాలతో సహా చూపించగలను. కాబట్టి నేను చెప్పేది, నాకు గురు పరంపర ఉంది. మా గురువు గారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు, శృంగేరి పీఠాధిపతులు, ఆయన యొక్క కనుసైగలతో ఆయన ఎంతసేపు ధర్మంగా నడుచుకోండి అని చెప్తారు. కాబట్టి ధర్మంగా ఉండండి మీరు. లేకపోతే అన్యాయార్జితంగా లంచాలు వస్తున్నాయి కదా అని మీరు తీసుకున్న అవన్నీ కూడా త్రుటిలో అవన్నీ కూడా పక్కకు తప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పోలీస్ కేసుల్లో మీరు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అన్యాయమైన ఇల్లీగల్ బిజినెస్లు చేయకూడదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో మీరు తిరగకూడదు. అదేవిధంగా ఈ యొక్క పరస్త్రీ వ్యామోహము అనేటటువంటిది సర్వసాధారణంగా కొంతమందికి ఉంటుంది. ఇదంతా రావణాసురుడి సంతానం అన్నమాట, రాముల వారి సంతానం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకి పరస్త్రీ యొక్క పరాభవం, పరస్త్రీ చేతిలో పరాభవము జరగడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి అర్ధాష్టమంలో, అంటే కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్త్రీ యొక్క ఈ యొక్క నిరాదరణ వల్ల, నిర్లక్ష్యం వలన వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అనేక రకాలైన వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాల్లో కూడా లావాదేవీల్లో కొన్ని వ్యాపారాలు నష్టాన్ని తీసుకొస్తాయి. కాబట్టి అటువంటి వ్యాపారాల్లో ముఖ్యంగా బంగారం షాపులు ఇవన్నీ కూడా లాభాల్లో ఉన్న, వైన్ షాపులు ఇవన్నీ కూడా మీకు మీడియా రంగము, ఆ తర్వాత
బట్టల షాపుల్లో కొంతమందికి శుక్రుడు మరి ఇప్పుడు శుక్ర మూఢము కాబట్టి ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా అందువలన శుక్రుడు పనిచేయడు కాబట్టి బట్టల షాప్ వ్యాపారము, హోటల్లో కూడా లాస్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా నిర్లక్ష్యము అని ముందు వదిలేసుకోవాలి. ఏం జరుగుతుందిలే, చూసుకోవచ్చులే అన్న వాళ్ళకి లక్ష్మీదేవి శ్రద్ధ లేనిదే ఇవ్వదు. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే శ్రద్ధ లేనిటువంటి వాడికి లక్ష్మి రాదు. ఆ శ్రద్ధ లక్ష్మి అయి ఉంది. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే అంటే మేడి చెట్టులో కూర్చొని అనగా దత్తాత్రేయ స్వామి వారిని 64 యోగిని గణాలతో మీరు పూజ చేసుకోవాలి. యోగిని మాతల పూజ. అలాగే ఆ జపము దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపాన్ని మీరు అనగాదేవితో యుక్తంగా చేసుకోవాలి. గురు చరిత్ర, శ్రీ గురు చరిత్రను చదవాలి. ఏదో మెకానికల్గా శ్రీ గురు చరిత్రను చదివితే మీకు లక్ష్మీదేవి రాదు. అది కంపల్సరీ అందులో ఉన్న ప్రతి పదము అర్థమయ్యే విధంగా ఆ స్టోరీలన్నీ కూడా నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో చేసినవి విజువలైజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు మహాలక్ష్మి తల్లి వస్తుంది. మరి ఆ సంకేతాలుగానే మీకు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఒక లక్ష్మీ శ్రీమన్నారాయణ క్షేత్రానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడము లేకపోతే వెళ్దామని అనడమే మీకు వచ్చేటటువంటి సంకేతము. లక్ష్మి వస్తుందని శుభమస్తు.